లోకంలో సీత వంటి సాధ్వి ఎక్కడో తప్ప ఉండరు. భర్త ఇంత కష్టాల్లో ఉన్న అనుగమించి అరణ్యానికి వచ్చింది. అమ్మా, అందరూ స్త్రీల వంటి దానివి కావమ్మా, నువ్వు సాధుమూర్తివి అని పొగిడి, సీతమ్మ బాగా అలసిపోయినట్టున్నావు, రామ అలసిపోయినట్టున్నావు, వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి, ఆశ్రమంలో ఉండండి అన్నాడు. అన్న మహర్షి మళ్ళీ మాట మార్చారు. రాముడు అన్నాడు, నాకు ఏకాంతంగా మనసు ప్రశాంతంగా ఒకే విషయం మీద నిలబెట్టడానికి యోగ్యమైన ప్రదేశాన్ని చెప్పండి అని అడిగాడు. అగస్త్యాశ్రమం అంటే ఏదో చిన్న ప్రాంగణం ఉండదు. ఇప్పటికీ మీరు వెంకటాచలం దగ్గర అగస్త్యాశ్రమం చూస్తే ఎంత పెద్ద ప్రాంగణం ఉండేదో అర్థమవుతుంది. కొన్ని ఊళ్ళు కలిపితే అగస్త్యాశ్రమం, అంత పెద్ద పెద్ద ప్రాంగణాలు. ఎందరో ఆయన ఆశ్రమంలో తపస్సులు చేసి సిద్ధి పొంది విమానాలెక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోతుండేవారు. ఏదో ప్రయాణం చేసేవాళ్ళు ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రయాణ సాధనాలు వచ్చి నిలబడేటటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో, అగస్త్యుని యొక్క ఆశ్రమం భువి నుంచి దివికి వెళ్ళే వాళ్ళు ఎక్కి వెళ్ళే విమానాలతో కూడుకుని అలా ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి ఆయన ఆశ్రమం ఎలా ఉంటుంది. అసలు రామాయణంలో ఆ ఆశ్రమాలు, ఆ ఋషులు, వాళ్ళ వైభవం, వాళ్ళ తపస్సు, వాళ్ళ శక్తి చదవాలి. అబ్బా, అటువంటి జాతికి కదా మనం వారసులం అనిపిస్తుంది. అటువంటి అగస్త్యుడు ఒక్కసారి ఆలోచించాడు. ఆలోచించి ఆయన ధ్యాతా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః అన్నారు మహర్షి. ఇక్కడుండండి అన్నవాడు మళ్ళీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి రాముడితో అన్నాడు, రామా ఇక్కడ ఉండండి అన్నాను కదూ, వద్దు, మీరు ఇక్కడ ఉండకండి. ఇక్కడ నుంచి ఇదిగో ఫలానా ఫలానా దారిలో వెడితే ఆ పర్వత శిఖరం ఎక్కి దాని మించి చూస్తే పంచవటి కనపడుతుంది. పంచవటి నిర్మానుష్యంగా ఉంటుంది. అదేమిటి అలా చెప్పచ్చా? వాళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి ఉండాలి. ఆయన ఏమని అడిగాడు? నా మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ప్రదేశం కావాలని అడిగాడు. దానికి తగిన ప్రదేశంలా చెప్తున్నాడు. మనుష్య సంచారం ఉంటే ఏకాగ్రత కోల్పోతావు అన్నట్టుగా వినపడుతోంది. అక్కడ మనుష్య సంచారం ఉండదు. గోదావరి తీరం ఉంటుంది. దుష్టమైనటువంటి సర్పములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి ఫలపుష్పములతో ఉంటుంది. రామ, నువ్వు సీతమ్మ ఉండడానికి అది అనువైన ప్రదేశం అన్నాడు. ఎలా? వెంటనే చెప్పలేదు. అది చెప్పడానికి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు.